కృపలో దాచి భద్రపరిచే తండ్రి, మీరు ఎక్కడ చాటున మీ కృప మా మీద దయచేసినందుకు తండ్రి కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం ప్రభువా. ఇంత గొప్ప ఒక కృపను మాకు అనుగ్రహించే ప్రభా, ఈ రోజున తండ్రి ఇక్కడ కూర్చోబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మాకు కావలసిన అక్షయ ఆహారము తండ్రి మీ వాక్కు ద్వారా మాకు తృప్తిగా అనుగ్రహిస్తున్నారు కనుక అందుని బట్టి స్తోత్రములు తండ్రి. మాకు ఏది అవసరమో ఏది అనవసరం అనేది మా ఇంగిత జ్ఞానానికి మీరు విడిచిపెట్టారు కనుక మేము ఏది తీసుకోవాలి లోపలికి, ఏది బయటకు పంపించాలని మేము తండ్రి జ్ఞానం ఎరిగి తండ్రి మసలు కొరటకు ఈ లోకంలో మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, మాకు ఏది అవసరమో అది మీకు తెలుసు గనక తండ్రి. ప్రభువా, ఈ లోకం కొరకు వెంపర్లాడేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా పరలోకాన్ని తండ్రి సంపాదించుకున్నటకు తండ్రి ఈ లోకంలో తండ్రి మేము సిద్ధముగా ఉండుటకు తండ్రి మా ఆత్మను తండ్రి సిద్ధపరచుటకు మా అందరికీ జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తూ ఇగో తండ్రి మీ దీనదాసురాలు నిలబడి మాట్లాడుచుండగా మీ ఆత్మ సహాయమును జ్ఞానమును అర్థిస్తున్నాము తండ్రి. నాకు సహాయము చేయండి. ఇక్కడ కూర్చున్న పిల్లలు కూడా తండ్రి మీరు విలువైన ఒక వాక్కును తండ్రి వారు ఒక హృదయాలు తృప్తిపరిచే విధంగా తండ్రి మీరు తండ్రి ముందుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ వాక్కు తండ్రి మా జీవానికి ఒక ఊట లాంటిది కనుక దాన్ని గుర్తించుకుని తండ్రి ముందుకు కొనసాగుటకు మా అందరికీ సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మేము సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. మరొకసారి అందరికీ వందనాలు చెల్లించుకుంటానండి. ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే మొదటిగా ప్రతిరోజు చెప్పేదే మన ఒక హృదయాన్ని దేవుని కొరకు సిద్ధం చేసేవారుగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు బయటకు ఎలా అయితే ప్రతిదాన్ని ఏది మర్చిపోకుండా సిద్ధపరచుకుంటామో మన లగేజ్ని, అలాగే ఈ యొక్క విశ్వాసపు యాత్రలో విశ్వాసపు ప్రయాణంలో ఉన్న మనము కూడా మన యొక్క ఆత్మను ఎల్లవేళలా ప్రతిరోజు అప్పటికప్పుడు శుద్ధి చేసుకొని రెడీగా ఉంచుకునే వారుగా ఉండాలి. కాబట్టి ఆయన దేవుని యొక్క రెండవ రాకడ, క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక సిద్ధము చేసుకోనాలి. మనల్ని మనం సిద్ధపరచుకున్నట్లయితే తప్ప దేవుడు మనం ఎత్తబడే గుంపులో ఉండలేకపోవచ్చు. కాబట్టి మనం గుర్తించుకోవాలి, గమనించుకోవాలి. నేను రెడీగా ఉన్నానా లేదా నా ఒక దేవుని రాకడ కొరకు అనేది ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలండి. కాబట్టే మనము దేవుని వాక్కును వినడానికి వేగుల పడేవారుగా ఉండాలి. ఆయన మాటలు మనకు మన జీవానికి ఒక ఊట లాంటిది అనేది గుర్తించుకోవాలి. దేవుని మాటలు అనేది మనకు లేకపోతే ఆయన మాటలు మనకు కరువైపోయాయి అనుకోండి, ఈ లోకం మనల్ని వేసే ఆ ఎర్రలకు ఈజీగా లొంగిపోతూ ఉంటారు చాలామంది. కాబట్టి గమనించుకోవాలి, మనల్ని మనము సిద్ధపరచుకోవాలి దేవుని వాక్కు కొరకు, దేవుని కొరకు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలండి. ఈరోజు కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే ఆయన ఇచ్చు ఆశీర్వాదం పొందుకునే అర్హత ఎవరికి ఉంటుంది, ఎలా పొందుకోగలం, ఆయన ఆశీర్వాదం ఎలాంటి వారికి దొరుకుతుంది, ఎలా ఉంటే మనకు వస్తుంది, ఎలాంటి విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థనలు మనం చేస్తే దేవుని ఆశీర్వాదం మనల్ని తాకుతుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకునేట్లేదు ప్రియులారా. మన ఒక ప్రార్థన జీవితమును బట్టి, విశ్వాసపు జీవితమును బట్టి ఆయన ఆశీర్వాదం మన జీవితాల్లో ఎలా తాకుతుంది, ఎలా ఉంటుంది అనే ఒక అనుభవాలు, భక్తుల ద్వారా అనుభవాల్లో ఈరోజు మనం నేర్చుకున్నట్లయితే ప్రియులారా, ఒక్క మాట మనం చూసి ముందుకెళ్దామండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము. యెషయా గ్రంథం 29వ అధ్యాయము. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారంటే ఈ రోజుల్లో దానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచించుకున్నట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు గాని తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు అని చెప్తున్నాడు. ఆయన బాధతో చెప్తున్నటువంటి మాట ఇది. ఏమంటున్నాడు? ప్రభు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు అని చెప్తున్నాడండి. మరి ఇలాంటి క్యారెక్టర్స్ కలిగిన వారు ఇలాంటి క్యారెక్టర్ వారి హృదయాలు ఎవరికైనా కలిగి ఉందేమో.
మనం ఆలోచించుకోవాలి. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు. ఇప్పుడు స్టేజ్ ఎక్కి పాటలు పాడుతున్నామండి. పెదాలతో కదా ఆయన స్తుతించడం, మన నోటితో ఆయనను స్తుతిస్తున్నాం. పెదవులతో నన్ను గణపరచుచున్నారు. పెదవులతో, మనం నోటితోనే ఆయనను ప్రార్థన చేయాలన్నా, పాటలు పాడాలన్నా, వాక్యం చదవాలన్నా, నువ్వు కేవలం నోటి వరకు మాత్రమే ఆయన్ని ఉంచుకుంటే, నోటి వరకు మాత్రమే ఆయన నువ్వు స్తుతిస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడా? అంగీకరించాడండి. కాబట్టి చెప్తున్నాడు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు. నువ్వు కేవలం పెదవులతో మాత్రం ఇక్కడ వచ్చి నువ్వు పాట పాడినట్లయితే, నీ హృదయము దేవునికి దూరంగా ఉండినట్లయితే దేవుడు నిన్ను నిజంగా అంగీకరించాడు. అప్పుడు ఎలా ఆశీర్వాదం నిన్ను తాకుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసుకోవాల్సింది ఏంటంటే, హృదయాన్ని దేవునికి ఇచ్చిన తర్వాత నీ నోరును దేవుని కొరకు వాడుకోవాలంటున్నాడు. ఫస్ట్ నీ హృదయాన్ని దేవునికి దగ్గరగా ఉందా లేదా అని గమనించుకొని దేవుని కొరకు వాడబడే విధంగా నువ్వు పరిగెత్తు. కాబట్టి అంటున్నాడు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. దూరము, నువ్వు దేవుని దగ్గర, దేవునితో సహవాసము, దేవుని దగ్గర నువ్వు ఉండాల్సినటువంటి క్యారెక్టర్ లేకుండా పెదాలతో నువ్వు గణపరిచినట్లయితే దేవునికి ఎంత మాత్రం సంతోషం ఉంటుంది? దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం నువ్వు ఎంత మాత్రం పొందుకుంటావు? కాబట్టి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది నీ పెదాలతో ఆయన స్తుతించడం కాదు, నీ హృదయముతో ఆయనను స్తుతించు. నీ హృదయాన్ని మొదట ఆయనకు దగ్గరగా చేసుకో. ఆయనకు నువ్వు నీ హృదయాన్ని దేవునికి దూరంగా చేసుకుని, నీ పెదాలతో నేను స్తుతిస్తాను ప్రభు, నేను పాట పాడతాను, నేను వాక్యం చెప్తాను, నేను బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తానంటే ఎలా? అది ఆయన ఒప్పుకోడు. కాబట్టి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే, పెదాలతో గణపరచడం కాదు, నీ హృదయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గర చేయి. నీ హృదయముతో ఆయన హృదయంతో కనెక్ట్ అవ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ అయిన తర్వాతనే దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. కాబట్టి ఈ మనుషులు చాలామంది అలాంటి మనస్తత్వం కలిగిన వారే చాలా ఉన్నారు. పెదాలతో స్తుతించడం కాదు, పెదాలతో స్తుతించేవారే చాలా మంది ఉన్నారు. కానీ హృదయం, నిజంగా నా హృదయము నా తండ్రికి దగ్గరగా ఉందా? నా తండ్రికి దగ్గరగా ఉంటే నేను దైవ చిత్తానుసారంగా నేను అడిగేది దేవుడు నాకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? ఇలా ఆలోచించారండి చాలా మంది. నేను స్తుతిస్తున్నాను కదా, నేను పాటలు పాడుతున్నాను కదా, దేవుని కొరకు ఎల్లవేళ ప్రార్థన చేసేవారుగా ఉన్నాను కదా, కానీ నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు అని దూషిస్తూ ఉంటారు చాలా మంది. అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పాటలు పాడడం కాదు, నువ్వు వాక్యాలు చదవడం కాదు, చెప్పడం కాదు, ప్రార్థన చేయడం కాదు. నా హృదయము నా తండ్రికి దగ్గరగా ఉందా? నీ హృదయాన్ని దూరం చేసుకొని నీ పెదాల మీద దేవుని మాత్రం ఉంచుకొని నువ్వు ప్రార్థిస్తే, పాటలు పాడితే నాకు దేవుడు కావాల్సి నాకు ఇవ్వట్లేదంటే ఎలా కదా? ఫస్ట్ నా హృదయం నా తండ్రికి దగ్గరగా ఉందా? చాలా మంది హృదయాలు లోకానికి దగ్గరగా ఉంటాయి తప్ప దేవునికి దగ్గరగా ఉండట్లే. కాబట్టి ఎవరు అనుకున్నది ఒక్కొక్కసారి జరగకపోవచ్చు. నీ తండ్రితో నువ్వు కనెక్ట్ అవ్వు ఫస్ట్. ఇప్పుడు మన తల్లిదండ్రులతో మనం కనెక్ట్ అయితేనే కదా వారు మనల్ని అంత ఎక్కువ ప్రేమించగలుగుతారు. వారి ఇష్టానుసారంగా నువ్వేంటి నాకు చెప్పడం అన్నట్లు వారిని అమర్యాదగా వారి దగ్గర మనం నడుచుకున్నట్లయితే ఎలా ఉంటుందండి కదా? మన తండ్రితో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ అవ్వాలి కదా. పెదాలతో కాకుండా నీ హృదయంతో ఆయనతో కనెక్ట్ అవ్వాలి కదా. హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా నీ పెదాలతో నువ్వు స్తుతిస్తే ఆయన ఎలా స్వీకరిస్తాడు? అది కాబట్టి ఆలోచించుకోవాలి. పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు అనే ఆయన ఒక బాధ, అలాంటి బాధ వర్ణనాతీతం అండి. ఆయన ఎంత క్షోభ అనుభవిస్తూ ఉంటాడో ఈ దేవుని పిల్లలమని చెప్పుకుంటూ వారి ఇష్టాలు వారి ఇచ్చలు తీర్చుకుంటూ లోకంలో పరిగెత్తే వాళ్ళని చూస్తూ ఎంత శోభ అనుభవిస్తూ ఉంటాడో, ఎంత బాధపడుతూ ఉంటాడో ఆయన. మనం నిజంగా మనసుతో ఆలోచించినట్లయితే, మన మనసును తీసుకెళ్ళి ఆయన మనసుతో కనెక్ట్ చేసినట్లయితే అప్పుడు అర్థమవుతుంది ఆయన క్షోభ. అరే నేను ఇన్ని రోజులు ఇలా బ్రతికానా? దేవుణ్ణి కేవలం నా పెదవులతో మాత్రమే ఆయన స్తుతించానా? నా హృదయం దేవునికి దగ్గరగా ఉందా లేదా అనేది అప్పుడు అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకోకుండా నాకు కావాల్సింది రావట్లేదు అంటే ఎలా కదా? కాబట్టి ఆలోచించుకోవాలి. ఒక భక్తుని మనం చూసినట్లయితే పిల్లరా, ఆయన చేసిన గొప్ప ప్రార్థన, అది చిన్నగానే ఉంటుంది కానీ గొప్ప ప్రార్థన అండి. చూసుకుందామండి మనము మొదటి
మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం 9వ వచనం నుంచి చదువుకుందామండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చదువుదామండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఇక్కడ ఎబ్బేజు ఎందరు విన్నారండి? ఎంతమంది విన్నారండి ఈ పేరుని? విన్నారు ఎప్పుడైనా? ఇది ఇప్పుడు చదువుకుందామండి మనము. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. కష్టాల్లో ఆమె తల్లి ఆయన్ని కన్నదంట. కష్టాల్లో బాధలు, ఆవేదన, ఆ రోదన ఉన్నప్పుడు ఆమె తల్లి ఆయన్ని కనిందంట. కన్న తర్వాత మాట్లాడుతూ అంటున్నాడు, ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఆయన 10వ వచనం చదువుకుందాం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చూడండి ఎంత సింపుల్గా ఉంది ప్రార్థన. ఈ ప్రార్థనలో మీకు ఏదైనా లోక సంబంధముగా అన్నట్లు అనిపిస్తుందా? లోక సంబంధముగా నాకు ఇది కావాలి ప్రభు, అది కావాలి అని అడిగాడు ఏమైనా? కానీ ఈ రోజులో ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ఆశీర్వాద వచనాలు ఎలా ఉన్నాయి? అసలు వీళ్ళు తయారైపోతున్నారండి. ఎక్కువ సంఘాల్లో ఎలా ఉన్నారంటే మీకు అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది. వారి పునాదే పడిపోయే విధంగా పునాదులు వేసేస్తున్నారు చాలామంది పాస్టర్స్ సంఘాల్లో. వారి పునాదులే నాకు ఒక తెలిసిన ఒక సహోదరు అంటుంది ఏంటంటే, ఇలా చెప్పడం తప్పు కదా, ఇది జరిగిపోతుంది అది జరిగిపోతుంది అని చెప్పేసి విశ్వాసులను ఎలా మనం సంఘంలోనికి మీరు తీసుకుంటున్నారు, ఇది తప్పు కదా అని అంటే ఆమె అంది, ఫస్ట్ అది పరిచయం చేసేద్దాం, తర్వాత పరలోకం గురించి చెప్దాం అన్నట్టు సింపుల్గా చెప్పేస్తుందంట ఆమె. సింపుల్గా ఫస్ట్ దీన్ని పరిచయం చేసేయాలంట. లోక సంబంధముగా కూడినటువంటి ఆశీర్వాదాలను పరిచయం చేసేయాలంట విశ్వాసులకి. తర్వాత పరలోక సంబంధమైన గురించి చెప్పాలంట. ఎంత ఈజీగా చెప్తున్నారండి కదా. ఇది ఎంతైనా కరెక్టా? ఆశీర్వాదాలు అనగానే లోక సంబంధంగా కాదు. అవి ఉన్నా కూడా కొంతవరకే ఉంటాయి. దేవునికి తెలుసు. నువ్వు అడగక ముందే ఆయన నీకేది అక్కరగా ఉన్నాయో అది ఆయన ఎరిగి ఉన్నాడు. కానీ ఆ సహోదరి మాట్లాడుతూ నీ విశ్వాసుల పునాది ఏ విధంగా వేయాలి? లోక సంబంధముగా వేసినట్లయితే అది లోక సంబంధంగానే మిగిలిపోతుంది కదా. ఆలోచించాలి కదా. ఈ ఇంగిత జ్ఞానం చాలా మంది విడిచిపెట్టేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పునాది వేయాల్సింది, నువ్వు చనిపోయిన తర్వాత నీకు ఒక లోకం ఉంటుంది, దేవుడు ఉంటాడు. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు చేసిన ప్రతి దానికి ఆయన లెక్క అడుగుతాడు. లెక్క అనేది ఉంటుంది కదా. నీ ప్రతి ఒక్క చేసిన పనికి ఆయన లెక్క అడుగుతాడు. పరలోకం ఉంటుంది, చనిపోయిన తర్వాత నీకు ఒక జీవితం ఉంటుంది, మహిమ దేహం ఉంటుంది అని ఇవి కాదని చాలామంది చెప్పట్లేదు. ఆశీర్వాదాల వెనకాల పరిగెడుతున్నారు చాలామంది. కాబట్టి అలాంటి వారుగా ఉండొద్దు. కావాలి ఆశీర్వాదాలు, వద్దు అనడం కాదు. కానీ అది ఎంత మితిమించి ఆశ మనలో ఉండినట్లయితే అది దురాశగా మారిపోతుంది తర్వాత. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఆయన ప్రార్థిస్తూ అంటున్నాడు, ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. చూడండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చెయ్యి నాకు తోడుగా లేకపోతే ఈ లోకంలో నేను ఏది జయించలేను ప్రభు అని భక్తులకి తెలుసు. కానీ ఈనాటి భక్తులకి ఏమైంది అసలు? ఈనాటి భక్తులు ఎందుకు లోకపు ఆలోచనల కొరకు, లోకపు ఆశీర్వాదాల కొరకు వెంబడిస్తున్నారు? దేవునికి ఇవ్వాల్సింది ఆ సమయము, దానికంటే ఒక సమయం ఉంటుంది. ఆ సమయానికి ఆయన ఇస్తాడు. కానీ ఆ సమయం రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హృదయంలో పరిశుద్ధత బయటికి రావాలి. నీ హృదయంలో నీలో నుండి పరిశుద్ధత బయటకు వచ్చినట్లయితే ఆయన ఇచ్చే ఆశీర్వాదం రెడీగా ఉంటుంది. కానీ దాన్ని పొందుకునే అర్హతనే చాలా మంది కోల్పోతున్నారండి. ఇక్కడ ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా.
చిన్నగా కనిపిస్తున్న డెబ్బేజు ప్రార్థన మనకి. కానీ నీ చేయి నాకు తోడు లేకపోతే ప్రభువా నాకు ఈ లోకంలో నేను ఏది సాధించుకోలేను, ఏది జయించలేను. కాబట్టి నీ చేయి నాకు తోడుగా పంపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ చేయి నాకు తోడుగా ఉంచు. ఆయన ఒక ప్రార్థన. ఇటువంటి ప్రార్థనలు చాలామంది కరువైపోతున్నారు, చాలామంది చేయట్లే. ఎంతసేపు లోకాశలే, ఎంతసేపు నాకు అది తీర్చి ఇది తీర్చే. తెలుసు ఆయనకి ఫస్ట్ నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కినట్లయితే ఆయన సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదం ఏదో ఒక రోజు మన మీద పడుతుంది. నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. ఆశీర్వాదం కొరకు కాదండి, దేవుని కొరకు నిరీక్షణ ఉంచు. తర్వాత ఆయనకు తెలుసు నీకేం కావాలో. చిన్న ప్రార్థన, అటువంటి గొప్ప ప్రార్థనలు భక్తులు చేశారు. నీ చేయి నాకు తోడుగా ఉండ, దయచేసి నాకు కీడు రాకుండా దానిలోను నన్ను తప్పించమని ప్రార్థింపగా ప్రార్థించిన వెంటనే ఆయనకు జవాబు. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను అంటున్నాడు. ఎందుకు దయచేశాడు? వారు కలిగినటువంటి నీతిని బట్టి, వారు కలిగినటువంటి పరిశుద్ధతను బట్టి, వారు కలిగినటువంటి యథార్థతను బట్టి, న్యాయముతో కూడినటువంటి ప్రార్థన చేశారు కాబట్టే వారికి దొరికింది. కానీ ఈరోజు అన్యాయంగా చేసిన ప్రార్థన, అవసరం లేకున్నా కూడా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వారికి దొరకట్లేదండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నా ప్రార్థన నీతి కలిగి నేను ప్రార్థిస్తున్నానా? యథార్థత కలిగి నా ప్రార్థనలో యథార్థత ఉందా? నా ప్రార్థనలో పరిశుద్ధత ఉందా? నేను ఏ విధంగా నా తండ్రిని స్తుతిస్తున్నాను, ఏ విధంగా నా ప్రార్థన ఈరోజు నా ప్రార్థన జీవితం నేను గడుపుతున్నాను అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలండి. చిన్నగా చేసిన 4 పాయింట్లు అంతేనండి ప్రార్థన. కానీ ఆయన పొందుకున్నాడు. వారు కలిగినటువంటి పరిశుద్ధత జీవితంను బట్టి వారు పొందుకున్నారు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మరమాట మనం చూసినట్లయితే పిల్లరా 1 పేతురు 3వ అధ్యాయము, పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 9వ వచనం అండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు ఆశీర్వాదమునకు వారసులు. మనం ఇంకా వారసులు అంటండి. ఆశీర్వాదానికే నువ్వు వారసుడివి, వారసురాలు. మరి ఇంకా ఆశీర్వాదం మనం ఇంకా కావాలి అంటున్నాం ఏంటండి? ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. మనము దేని కొరకు పిలువబడ్డామంటే ఆశీర్వాదానికి మనం వారసులవుటకే పిలువబడ్డామంట. చూసారండి, నువ్వు ఆశీర్వాదానికి వారసురాలు అని ఆయన ఇక్కడ మనకు మాట ఇచ్చేస్తున్నాడు ఆల్రెడీ. దానికే మనం పిలువబడ్డామంట. ఈ ఆశీర్వాదం అనగానే కేవలం లోక సంబంధంగా మాత్రమే తీసుకోకూడదు. పరలోక సంబంధముగా నా ఆశీర్వాదము దేవుడు నాకు రెడీగా ఉంచాడు అనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. కాబట్టి మరొకసారి చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇలాంటి ఒక ప్రార్థన జీవితం మనం కలిగినట్లయితే ఆయన చెప్తున్నాడు ఆశీర్వాదానికి మనం వారసులం, ఆశీర్వాదానికి మన వారసులం అని చెప్తున్నారు. కానీ దీన్ని బట్టి నా ప్రార్థన జీవితము, నా విశ్వాస జీవితము ఏ స్థాయిలో, ఏ స్టేజ్లో ఉంది నా ఒక విశ్వాసపు జీవితం? దేవుడిని ఏ విధంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు? ఈ ఆశీర్వాదం అనగా లోక సంబంధమైనదా, పరలోక సంబంధమైనదా అనేది మనం గ్రహించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పరలోకాన్ని పైనున్న వాటిని నువ్వు వెతికినట్లయితే ఫస్ట్ ఆయన్ని వెతకాలి. తర్వాత నీకు కావాల్సినంత నువ్వు పొందుకుంటావు. నువ్వు తండ్రిని వెతుకు. ఆయన మనస్సును చదవడం రోజు రోజుకి ఆలోచించుకో, రెట్టింపు చేసుకో. ఆయన మనస్సు అయిన బైబిల్ని రోజు అర్థం చేసుకోవడానికి చదవడం నువ్వు నేర్చుకో. నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా నీకు కావాల్సింది నువ్వు పొందుకుంటావు. ఇది కాకుండా చాలా మంది పెదవులతో స్తుతిస్తూ హృదయాన్ని మాత్రం దూరం చేసుకుంటానంటే ఆయన ఎలా స్వీకరిస్తాడు నిన్ను? కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఆశీర్వాదమునకు వారసులవుటికి మీరు పిలువబడితిరి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆశీర్వాదానికి మనం వారసులం అంట. మరి ఈ వారసత్వాన్ని
పొందుకోవాలి అంటే నువ్వు పరిశుద్ధత అనే అర్హతను కలిగి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అర్హత నీకు లేకపోతే ఏ ఆశీర్వాదం కూడా నువ్వు తీసుకోలేవు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, ఏ విధంగా నా జీవితం నేను ముందుకు కొనసాగిస్తున్నాను ఈ రోజుల్లో అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలండి. మరో మాట మనం చూసుకుంటే పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప వాని తోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అని చెప్తున్నాడు ఇక్కడ. అబ్రహాము గనకంట వాగ్దానము చేసినప్పుడు ఇక నాకంటే ఈ లోకంలో గొప్పవాడు ఎవరున్నారు అని చెప్పేసి దేవుడు అనుకుని అంటున్నాడు, తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేయుతును అని చెప్తున్నాడు. వారు అబ్రహాము గారు పొందుకున్న వాగ్దానం, వారు కలిగినటువంటి నీతి, వారు కలిగినటువంటి యథార్థత, ఇలాంటి ఒక క్వాలిటీస్ మనలో ఉన్నాయంటారా? ఈ క్వాలిటీస్ లేకుండానే చాలా మంది నాకు ఆశీర్వాదం కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని కోరుకుంటూ పరిగెత్తుతున్నారే. మరి నీలో పరిశుద్ధత ఉందా అని దేవుడు మనల్ని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఉంటుందండి మనలో? ఆన్సర్ ఉండదు. ఆన్సర్ ఉండకపోయినా మనం దేవుని దగ్గర మాత్రం స్వార్థంగా అడిగేస్తూ ఉంటారు చాలా మంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేయుతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను అంటున్నాడు. నీకు మరి ఓర్పుతో నువ్వు సహిస్తున్నావా? కొద్దిగా ఏదైనా అడిగింది దొరకకపోతే, కొద్దిగా నువ్వు అనుకున్నది జరగకపోతే ఓర్పు ఉంటుంది అక్కడ? ఓర్పు ఉన్నట్లే ఏం ఓర్పు అండి అసలు? ఎంత ఓర్చుకుంటావు, ఎంత ఓర్చుకున్నా అసలు నాకు అనుకున్నది నాకు రావట్లే, అనుకున్నది నాకు జరగట్లేదు, ఇంకేం ఓర్చుకుంటా? ఓర్పుతో అసలు ఒక నిమిషం వాక్యాన్ని కూడా వినలేకపోతున్నారు నేటి క్రైస్తవులు. ఓర్పుతో ప్రార్థన ఎంతమంది అంటే రోజు ప్రార్థించుకుంటామండి దేవుని దగ్గర, ఒక రోజు మాట్లాడతానండి నేను దేవునితో అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకండి దేవునితో మాట్లాడరా? ఎందుకండి మనం వింటున్న వాక్యాలు మరి మాట్లాడాలండి దేవునితో సంభాషించకుండా, దేవునితో సహవాసం లేకుండా నీ జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలనుకుంటున్నావు? మరి నువ్వు అనుకున్నది ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు కదండి? ఆలోచించుకోవాలి. అని ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను అంటున్నాడు. ఓర్పుతో నువ్వు సహిస్తేనే కదా ఆయన ఇచ్చి వాగ్దాన ఫలము నువ్వు పొందుకుంటావు. ఆనాడు భక్తులు పొందుకోలేదా? మరి ఓర్చుకున్నారు కదా. కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వాళ్ళకి వచ్చినా కూడా వాటన్నిటిని ఓర్చుకుని దేవుడు ఇచ్చిన వాగ్దానము కొరకు ఎదురు చూశారు. ఓర్చుకున్నారు కాబట్టి వారు వాగ్దాన ఫలమును పొందగలిగారు. మరి నేటి క్రైస్తవులకు ఓర్పు ఉందా? సహించే అంత ఓర్పు ఉందా మనలో? ఓర్పు ఉండట్లే. దేవుని వాక్యాన్ని వినడానికి ఓర్పు లేదు ఈ రోజుల్లో. దేవుని వాక్యాన్ని చదవడానికి ఓర్పు లేదు. కానీ మనకు ఆశీర్వాదం మాత్రం కావాలండి అంటారు కదండి. మనం ఆలోచించుకోవాలి. వాగ్దానాన్ని, ఆయన ఇచ్చే వాగ్దాన ఫలము నువ్వు నేను పొందుకోవాలంటే మొదట నువ్వు ఓర్చుకోవాలి. దేవుని దగ్గర నువ్వు గోజాడాలి, దేవుని దగ్గర నువ్వు అడగాలి. ప్రతిరోజు దేవునితో మాట్లాడే ఒక విధానం మనం ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకుంటే తప్ప మనం అనుకున్నది జరగదండి. అది కూడా న్యాయబద్ధమైగా ఉండే అటువంటి ప్రార్థనలు మనం చేయాలి. అవసరం లేనిది, అనవసరమైనవి, లౌకిక సంబంధమైనటువంటి తెచ్చి నువ్వు ప్రార్థనలో ఉంచామంటే దాన్ని ఆయన తీసుకోవాలి, ఆ ప్రార్థన అంగీకరించాడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. అలాగే చదువుకుందామండి 16వ వచనము. మనుష్యులు తమ కంటే 10వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలని ఉద్దేశించిన వాడై తమ వాగ్దానమునకు వారసులు. వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు ఈ రెఫరెన్స్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దీనికి అర్హత కలిగి ఉన్నానా నా జీవితం?
నా పరిశుద్ధమైన జీవితం ఈ వాగ్దానానికి అనుకూలముగా ఉన్నానా? వారసత్వాన్ని మనం సంపాదించుకోవాలంటే నీకంటూ కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ లేకుండానే నీకు వారసత్వం రాదు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, ఏ విధంగా నా జీవితము, నా ప్రార్థనకు జీవితము, నా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకుంటున్నాను. ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే, ఆ వాగ్దాన ఫలాన్ని నేను తినాలి అంటే నాలో అలాంటి అర్హతలు నాలో ఉన్నాయా అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలంటే, మరో మాట మనం చూసినట్లయితే పిల్లరా, 2వ దినవృత్తాంతుల గ్రంథము, దినవృత్తాంతుల 2వ గ్రంథము 30వ అధ్యాయము 30వ అధ్యాయము 2వ దినవృత్తాంతుల గ్రంథము 30వ అధ్యాయం 27వ వచనం అండి. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నారు, అప్పుడు లేవీయులైన యాజకులు కొంతమంది ఉన్నారంట. వారు లేచి జనాలను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను అంటున్నాడు. మరి నీ ప్రార్థన ఆకాశానికి చేరుతుందా? దేవుని సన్నిధికి చేరుతుందంటారా? కొర్నేలి యొక్క జీవితం ఎక్కడ చేరింది? దేవుని సన్నిధికి చేరిందంట. దేవుని సన్నిధికి చేరింది. కానీ నీ నా ప్రార్థనలో నిజంగా పరిశుద్ధత ఉండినట్లయితే దేవుని సన్నిధికి చేరదంటారా? మరి ఆనాటి యాజకుల ప్రార్థనలు, భక్తుల ప్రార్థనలు ఆకాశమున్న పరిశుద్ధ నివాసానికి చేరాయంట. మరి నీ ప్రార్థన ఎందుకు చేరకుండా అలాగే రిటర్న్ వచ్చేస్తుంది అంటారు? నీలో ఇంకా లోపాలు ఉన్నాయి. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరి చేసుకో. నీలో ఉన్న లోపాలను నువ్వు తీసివేసేసుకో. అనవసరమైనవి కాకుండా అవసరమైనవి, దేవునికి అనుకూలమైనవి, నీ చిత్తము కాకుండా దేవుని చిత్తానుసారంగా అడిగేటువంటి ప్రార్థనలు ఉంచలేకపోతున్నారు. కాబట్టి అది అలా వెళ్ళి అలా రిటర్న్ వచ్చేస్తుంది మనకి. ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరినట్టు వారి ప్రార్థనలు. మరి ప్రార్థన ఎందుకు చేరలేకపోతుంది? మరి దానికి కారణం నీకు తెలిసి ఖచ్చితంగా వారి లోపాలు వారికి తెలిసే ఉంటాయి. పక్క వాళ్ళకు తెలియకపోవచ్చు, నీ ఇంట్లో వాళ్ళకు తెలియకపోవచ్చు, నీలో ఉన్న బలహీనతలు నీకు తెలిసే ఉంటాయి. నా ప్రార్థన అందుకే దేవుడికి దగ్గరకు చేరట్లేదు అని కూడా నీకు తెలిసినా కూడా నాకు కావాలి అంటావు. ఇది క్రైస్తవ జీవితం, నేటి క్రైస్తవుల్లో ఉన్నటువంటి. కాబట్టి నువ్వు ఆలోచించుకోవాలి, నా ప్రార్థన దేవుని దగ్గరికి ఎందుకు చేరట్లేదు, ఆయన ఇచ్చే ఆశీర్వాదానికి నేను ఎందుకు వారసులుగా కాలేకపోతున్నాను అనే ఒక జ్ఞానంతో నీ బలహీనతను మొదట తీసివేసుకున్నట్లయితే వారి ప్రార్థనలు ఎందుకు చేరాయి, నా ప్రార్థన ఎందుకు చేరట్లేదు దేవుని సన్నిధికి అని ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచించినట్లయితే నీ లోపాలు నీకు గుర్తొస్తాయి, అప్పుడు తెలుస్తాయి. ఒక భక్తుడు అండి, బిల్లీ గ్రహం గారు. ఎప్పుడైనా విన్నారా పేరు? బిల్లీ గ్రహం వినండి, ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో. ఆయనంట కొంతమంది వచ్చేసి నీ యొక్క రహస్య జీవితానికి కారణం ఏంటి, నీ ఎదుగుదలకు, దేవుళ్ళ ఎదుగుదలకు నీ ఒక కారణం ఏంటి అని అడిగారంట. కొంతమంది వచ్చి అడిగిన తర్వాత సరే చెప్తాను రాసుకోండి అన్నారంట. ఫస్ట్ మొదటి పాయింట్ ఏంటి అని అడిగితే మొదటి పాయింట్ వచ్చేసి ప్రార్థన అండి. నా రహస్య జీవితానికి, నేను గడుపుతున్న ఈ యొక్క జీవితానికి ఎదుగుదలకు ప్రార్థన అన్నాడంట. సరే రెండవది అని అడిగారంట. రెండవది కూడా చెప్తూ రెండవది కూడా ప్రార్థనేనండి అన్నారంట. రెండవది కూడా ప్రార్థనేనా? అవును. మూడవది అడిగారంట. సరే మూడవది ఏంటి అన్నారంట. మూడవది ఏంటి అంటే మూడవది కూడా ప్రార్థనే అని చెప్పాడంట. ప్రార్థన లేకపోతే మన అడుగులు కూడా బయటకు పెట్టలేమండి. ప్రార్థన జీవితం అని ఆయన అంత గొప్పగా వారు ఎంచుకున్నారు. నేటి క్రైస్తవులు ప్రార్థన కాదు కదా, చిన్నగా మాట్లాడాలి, దేవుని ఒక వచనాన్ని చదువుకోవాలన్నా కూడా ఇంట్లో కూర్చుని ఇష్టపడట్లే ఈరోజు క్రైస్తవులు. ప్రార్థించడం, ఒక 2 నిమిషాలు ప్రార్థించితేనే వెంటనే అది ఎక్కువైపోతుంది. దేవుని దగ్గర మాట్లాడాలనే ఒక జ్ఞానం ఈ రోజులో కరువైపోతుంది.
ప్రార్థన అని వెళ్ళారు భక్తులు ఆనాడు. ప్రార్థనే నా ఊపిరి అన్నారు, ప్రార్థనే నా విశ్వాస జీవితానికి పునాది అన్నారు. కానీ ఇటువంటి ప్రార్థనను విడిచిపెట్టేసి నాకు ఆశీర్వాదం కావాలి ప్రభు అంటే ఎలా? నీ ప్రార్థన జీవితంలో పరిశుద్ధత కలిగి ఉందా లేదనేది గుర్తించుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆనాడు భక్తులు అలాగే ఉన్నారు, వాళ్ళు నీతి కలిగి ఉన్నారు, వారి ప్రార్థనలో యథార్థత ఉంది, పరిశుద్ధత ఉంది, న్యాయం ఉంది. కాబట్టి వారు అంత గొప్ప భక్తులు అయ్యారు. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి, ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరేనంట వారి ప్రార్థనలు. మరి నీ ప్రార్థన ఎందుకు చేరకపోతుంది అనేది ఈరోజు మీకు తెలిసింది. సో నా బలహీనత ఏంటి, దాన్ని కాబట్టి కదా నా ప్రార్థన దేవుడు అంగీకరించలేకపోతున్నాడు. ఇంకొకటి కీర్తనకారుడు మాట్లాడుతూ అంటాడు, పాపుల మనవిని దేవుడు ఆలకించాడు అంటున్నాడు. పాపుల మనవి దేవుడు ఆలకించడు. నీలో పాపాన్ని ఉంచుకొని నువ్వు ప్రార్థించినట్లయితే కూడా దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు, తోసివేస్తాడు పక్కకి. పాపుల మనవి ఆలకించడు. పాపాన్ని ఉంచుకొని పరిశుద్ధత లేకుండా కల్మషాన్ని నీ ఆత్మకు నువ్వు అందించుకొని దేవుడు మాట్లాడతాడంటే ఆ మనవి ఆయన ఆలకిస్తాడా? ఆలకించడు. కాబట్టి నువ్వు ఆలోచించుకోవాలి, ప్రార్థనే నా ఊపిరి అని ముందుకెళ్ళారు. కాబట్టి ప్రార్థన నాలో నిజంగా నా ప్రార్థన జీవితం నేను కలిగి ఉన్నానా లేదా అని గ్రహించుకోవాలండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఇంకా కొన్ని వచనాల్లో మనం కొన్ని మన మాటలు మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, లూకాసు వార్త 18వ అధ్యాయము, వారు ఇంతగా ఆశీర్వదింపబడడానికి కారణం వారి దేవునితో చేసినటువంటి ప్రార్థన అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. లూకాసు వార్త 18వ అధ్యాయము లూకాసు వార్త 18వ అధ్యాయము లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. క్రీస్తు ప్రభువారే మాట్లాడుతూ అంటున్నాడు, ప్రార్థనలో విసుక ఉండకూడదు. కానీ విసుకొచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి. ఎందుకు మరి? నువ్వు మాట్లాడుతున్నది దేవునితోనే కదా, దేవునితోనే కదా నువ్వు సంభాషిస్తున్నది. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే బయట డంబముతో మాట్లాడడానికి ఇష్టపడతారు, అనవసరమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడడానికి ఇష్టపడతారు చాలా మంది. అనవసరమైన మాటలు వెళ్ళగక్కుతూ ఉంటారు. కానీ దేవునితో మాట్లాడాలంటే ఎందుకు విసుకొచ్చేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి విసుగు కలిగిన జీవితాల్లో దేవుడు ఆశీర్వాదం కుమ్మరిస్తాడంటే ఎలా కుమ్మరిస్తాడండి? కొంతమంది గుంపుగా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అది ఏం మాట్లాడతారో అదేంటో, ఎందుకు మాట్లాడతారో అనవసరం, వాళ్ళలా వీళ్ళలా ఇవే ఉంటాయి ముసలమ్మ ముచ్చట్లు. మనకు అవసరం అదే అక్కడ గడుపుతున్న సమయం ఇంట్లో కూర్చొని దేవునితో గడపచ్చు కదా, దేవునితో మాట్లాడవచ్చు కదా. ఎన్నో జ్ఞాన సంగతులు దేవుడు మనకు బయలుపరుస్తాడు కదా నువ్వు ప్రార్థనలో గడిపినట్లయితే. విసుగక ప్రార్థన చేయుచుండవలెనని క్రీస్తు ప్రభు చెప్తూ ఒక ఉపమానాన్ని చెప్పాడంట. ఆ ఉపమానాన్ని చెప్తూ చదువుకుందామండి మనము. ఉపమానము చెప్పెను, దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. మనుషులకు భయపడేవాడు కాదంట, దేవునికి భయపడేవాడు కూడా కాదంట అతను. తర్వాత చదువుకుందాం. ఆ పట్టణంలో ఉండెను, ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. అదే పట్టణంలో దేవునికి భయపడక మనుషులకు భయపడక లక్ష్య పెట్టక ఉన్నటువంటి న్యాయాధిపతి ఒకడు ఉన్నాడంట. అదే పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. వీరి స్టోరీ ఏంటి అని ఉపమానం ఒక చెప్పాడు ఆయన. చదువుకుందామండి. అలాగే ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని. ఆమెకు ఒక ప్రతివాది ఉందంట, ఒక వాదన ఉంది వారి ఇరువురి మధ్యలో. నాకును నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరచుగా వస్తుందంట, మాకొక వివాదం ఉంది దాన్ని తీర్చు. అతనేమో మనుషులకి భయపడడు, లక్ష్య పెట్టాడు, దేవుని కూడా భయపడాడంట. అలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళ దగ్గర ఒక విధవరాలు వచ్చి అడిగింది, మాకు ఈ న్యాయం తీర్చు, ఈ న్యాయం తీర్చు అని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు చదువుకుందాం. అలాగే తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది అని అనుకుంటున్నాడంట.
నేను దేవుని కూడా భయపడాను కదా, మనుషులు కూడా లక్ష్య పెట్టాను కదా, కానీ ఈ విధవరాలేంటి నన్ను ఇంత తొందర పెట్టేస్తుంది? కానీ ఆమె అడుగుతుంది, తరచుగా మాట్లాడుతూనే ఉంది, తనను తొందర పెడుతూనే ఉంది. అలాగే గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరి నీ దగ్గర నీకును దేవుని దగ్గర నువ్వు కూర్చుని గోజాడుతున్నావా? ఎలాంటి వారైనా కరిగిపోతారు అనుకోండి, అలాంటి వారు కరిగిపోయాడంట విధవరా అంటారు ఒక గోజాడుతనానికి. ఆమె తరచుగా వస్తుందంట, తరచుగా మాట్లాడుతుందంట, వచ్చి నాకు ఇది తీర్చాయా అంటుందంట. మరి నువ్వు దేవుని దగ్గర కూడా గోజాడతనం నీలో ఉందా? గోజాడుతున్నావు దేవుణ్ణి ఏదైనా? సొలొమోను గారు ఏది అడిగాడంటే ప్రార్థనలో? జ్ఞానం అడిగాడు. ఇంకొకటి జనులకు తీర్పు తీర్చడానికి, జనులకు నేను పాలించడానికి ఇట్టి జ్ఞానాన్ని నాకు దయచేయి అన్నాడంట ఆయన. ఇక్కడ కూడా ఆమె నాకు తీర్చు గోజాడుతుందంట. కానీ నువ్వు గోజాడేది న్యాయమైనదిగా ఉండాలి, అన్యాయమైనదిగా ఉండకూడదు. ఇప్పుడు నేను నా పక్కవాడు ఎదిగిపోతున్నాడు ప్రభు, అతన్ని చంపేయాలి, అతను చనిపోవాలి అనే ప్రార్థన ఉండినట్లయితే అది ఎలా ఉంటుంది? న్యాయంగా ఉంటుందా? న్యాయంగా ప్రార్థనలో కాదు కదా. వారి ఎదుగుదలను చూసి వారు ఉన్న ఒక ఉందాన్ని చూసి నువ్వు ఓర్చుకోలేకుండా ఆ ప్రార్థనలో దాన్ని తీసుకొచ్చి పెట్టావంటే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? న్యాయంగా ఉన్నది కోరుకుంటాడు కదా ఆయన. న్యాయంగా నువ్వు ఉండాలని కోరుకుంటాడు కదా. నువ్వు న్యాయంగా ఉండమని చెప్తే అన్యాయాన్ని కోరుకుంటావేంటి? ఈ ప్రార్థనలో వచ్చి నువ్వు నన్ను అని అడగాడు ఆయన. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఆ అన్యాయస్తుడుగా ఉన్న న్యాయాధిపతి దగ్గర వచ్చేసి ఆమె అడిగింది, కానీ తనలో తన ఆ గోజాడతనాన్ని, ఆమె తరచుగా వచ్చి మాట్లాడేతనాన్ని చూసి ఆయనే సరే తీర్చేద్దాం అన్నట్లుగా తన మనసులో అనుకున్నాడంట. చదువుకుందాం అలాగే. ఈ విధవరాలు నన్ను భయపడకయో, దేవునికి భయపడకయో, మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చుని తనలో తాను అనుకొనెను. చూసారండి, ఎంత కఠినముగా ఉన్నా కూడా మనుషులే అంత కరిగిపోతే కృపామయుడు, ప్రేమామయుడు, ఇన్ని గొప్ప గొప్ప పేర్లున్న మన తండ్రి ఎందుకు తీర్చడు? మనం కోరుకున్నది ఎందుకు తీర్చడు? నువ్వు కోరుకున్న దాంట్లో న్యాయం ఉంటే ఖచ్చితంగా తీరుస్తాడు ఆయన. కొంచెం లేట్ అవ్వచ్చు, కొంచెం అది ఆలస్యం అవ్వచ్చు, ఆలస్యంలో అమృతం ఉంటుంది, అది గమనించుకోవాలి మనం. ఆలస్యంలో అమృతం ఉంటుందో అనుకున్న తొందరగా దొరికిపోయినా కూడా అంత ఈజీగా మనకు అంత ఇదిగా ఉండదేమో, కానీ ఆలస్యం అయిన తర్వాత అది మనకు దొరికిందంటే దాని అంత లక్కీ మనం ఉండమండి. గోజాడుతుంది అంట ఆమె. ఈ గోజాడేతనాన్ని మనం నేర్చుకోవాలని చెప్తున్నాడు. దేవునిలో నువ్వు విసుకక ప్రార్థించు, అలసిపోక ప్రార్థించు. ప్రార్థన జీవితంలో దేవుడే అంతా నా జీవితమే నా దేవుడు. నువ్వు సమర్పించుకో. మనం సమర్పించుకున్నట్లయితే, ఈ గోజాడే తనాన్ని మనం నేర్చుకున్నట్లయితే, ప్రభువా నాకు ఈ వాక్యాన్ని నేర్పించు, నీలో నేను ఎదుగుదలను కోరుకుంటున్నాను, ఎదుగుదలకు నాకు సహాయం చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తండ్రిని వెతకండి, పైనున్న వాటిని వెతకండి. తర్వాత భూలోక సంబంధమైన గురించి ఆయనకు తెలుసు ముందే. తర్వాత ఆయన సిద్ధపరుస్తాడు, ఏదో ఒక రోజు నేను సిద్ధపరిచి ఉంచాడు. దాన్ని ఇవ్వడానికి ఆయన ఎంత మాత్రము వెనకడుగు వేయడు. కానీ నీలో నుండి ఇంకా కొన్ని బయటకు రావాలి. నేను రావాలని కోరుకుంటున్నాను కాబట్టి దీన్ని నేను నీకు ఆలస్యం చేస్తున్నాను. ఈ ఒక పాయింట్ మనకు తెలిస్తే చాలండి. దేవునిలో మనం ప్రార్థనలో ఎంత మాత్రం విసుకం, అలసిపోం. ఇక్కడ న్యాయాధిపతి మనుషులు లక్ష్య పెట్టాడు, దేవునికి భయపడరు. అలాంటి వాడే కరిగిపోయాడు. మన ఇంత గొప్ప ప్రేమామయుడు మన తండ్రి, ఆశీర్వాదాలకు కారకుడు ఆయన. ఇలాంటి కారకుణ్ణి మనలో ఉంచుకోకుండా అనవసరమైన క్షణికావేశంలో అప్పటికప్పుడు సంతోషించే వాటిని వెతుక్కుంటారా? కానీ యుగాలు సంతోషించడానికి నా తండ్రి నన్ను సిద్ధపరుస్తున్నాడే, దీనికి నేను ఎందుకు లొంగట్లేదు? ఈ ప్రార్థనకు నేను ఎందుకు లొంగట్లేదు? నా తండ్రితో నేను ఎందుకు మాట్లాడట్లేదు? ప్రార్థన అనగానే చాలా మంది పారిపోతూ ఉంటారు. ఎవరికి చేస్తారండి ప్రార్థనలు అన్నట్లు. కాబట్టి ప్రార్థన జీవితం నీలో నిజంగా ఉందా లేదనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలండి. మరో మాట మనం చూసినట్లయితే ప్రియులారా, ఇంకా ఒక సందర్భం మనం ఆలోచించినట్లయితే ఆమెలో ఉన్న ఒక లోపం దేవుడు ఎలా తీసివేసేస్తాడు అని చూసుకున్నట్లయితే ప్రియులారా, మార్కు సువార్త
మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము. మీకు ఈ స్టోరీ ఈ సందర్భం మీకు తెలిసిందే. మరొకసారి మనం చదువుకుందామండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేకున్నా మరింత సంకటపడెను. తెలుసు కదండి, ఈమె 12 ఏళ్ల నుండి రక్తస్రావం. ఆ బాధ స్త్రీలకు మాత్రమే తెలుస్తుందండి ఎలా ఉంటుంది అనేది. ఆ రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉందంట. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు, తనకు కలిగింది ఏదైతే కలిగి ఉందో అంతా అమ్మేసుకుందంట. అంతా అమ్మేసుకొని ఆ వైద్యుల చేత పెట్టి ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంత వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేదంట ఆమెకు. ఇంతగా నేను చేస్తున్నానే, ఇంత ప్రయాస పడుతున్నానే, కానీ నాకున్న రక్తస్రావము ఆగిపోవట్లేదే, ఈ బాధ నాలో నుండి తొలగిపోవట్లేదే అని ఆమె బాధపడుతూ అలాగే చదువుకుందాం. ఆమె యేసును గూర్చి విని 27వ వచనం. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదుననుకొని. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే కొంచెం సేపు ఆగి, ఆమె యేసును గూర్చిని విని, మనం విన్నాం కదండి దేవుని గురించి, క్రీస్తు గూర్చి, ఆయన త్యాగమును గూర్చి విన్నాం. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఎందుకు వెళ్ళాడు, మరలా ఎందుకు మళ్ళీ వస్తానన్నాడు అనేది మనకు తెలుసు, విన్నాం. వినుట వలన విశ్వాసం మనకు కలిగింది. కానీ ఆ విశ్వాసంలో నిజంగా నువ్వు పరిశుద్ధతను కలిపి వెళ్తున్నావా దేవునిలో? కానీ ఇక్కడ ఆమె విందంట. ఆమె యేసును గూర్చి విని, మనం కూడా విన్నాం. వినిన వెంటనే చాలామంది ఎలా ఉంటారు, వింటారు, దాన్ని విడిచిపెట్టేస్తారు బయటికి. వింటారు, దేవుని కొరకు నేను బ్రతకాలి అని కోరుకుంటారు, దేవుని కొరకు నేను బ్రతకాలి, ఇలా ఉండాలి, దేవుని పనులు నేను చేయాలి అని వారు కంకణం కట్టుకుంటారు. కానీ దాన్ని అలాగే తీసేస్తారు. ఎందుకో ఫస్ట్ ఉన్నటువంటి విశ్వాసము ముందుకు వస్తూ ఎందుకు ఉండట్లే. ఆమె విందంట. విన్న వెంటనే నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినను బాగుపడదుననుకొని. ఆమెకుందొక లోపం. మనం దీన్ని సాదృశ్యంగా చూసుకున్నట్లయితే కూడా మనలో చాలా పాపపు లోపాలు ఉంటాయి. లేదా భౌతికంగా మనం ఆలోచించినట్లయితే ఎన్నో ఆర్థిక సమస్యలు మనకు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఆర్థిక సమస్యలు నీకున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నువ్వు పక్కన పెట్టేసి నాలో పాపాన్ని నేను తీసివేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా నా ఆర్థిక సమస్యలు ఎగిరిపోవచ్చు, లేక ఉండొచ్చు కూడా. కానీ నా విశ్వాసపు జీవితము పర్ఫెక్ట్గా ఉందా లేదనేది గమనించుకోవాలి ప్రతి ఒక్కరు. ఆ దేవుడు అందుకే ఆనాడు కొంతమంది భక్తులు, దేవుడు నన్ను కాపాడకపోయినా నా తండ్రిని మాత్రం మేము విడవము అన్నారు. మా దేవుని మాత్రం మేము విడవము అన్నారు. ఇక్కడ ఆమె విందంట. విని యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినను బాగుపడదు అనుకొని జన సమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. జన సమూహంలో ఆయన వెళ్తున్నప్పుడు వెనుక నుండి వచ్చి ఆయన వస్త్రాలు ముట్టిందంట. ఆ రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ వస్త్రాలు ముట్టిన తర్వాత ఆనాడు ఆమె వినిన వెంటనే విశ్వసించింది కదండి. కానీ ఇంత తరచుగా వాక్యాలు వింటున్న నువ్వు ఇంకా నీలో పరిశుద్ధత రాలేదంటే ఎంత 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 దేవునికి బాధాకరమైన విషయం అండి ఇది. ఎంత బాధాకరమైన విషయం. ఇంత తరచుగాను విన్న గొప్ప వాక్యాలు వింటున్నా కూడా నీలో నుండి ఇంకా పరిశుద్ధత వెల్లడవ్వట్లేదే. దేవునికి సంతాపం కాదా ఇది? దేవునికి బాధ కాదా? ప్రార్థన జీవితాన్ని గడపలేకపోతున్నావంటే దేవునికి బాధ కాదా ఇది? మనం ఆలోచించుకోవాలండి. వినిన వెంటనే విశ్వసించింది. సరే ఆయన వస్త్రాలు ముట్టినా కూడా నేను పడుతానేమో అని అనుకుందామే. మరి దీన్ని నువ్వు ఆలోచించినట్లయితే ఆమె వస్త్రాలే ముట్టింది. మరి నువ్వు రోజు ఆయన దేహమును తింటూ ఆయన రక్తము త్రాగుతున్నావు కదా. మరి మనం ఎలా ఉండాలండి?
మన మనలో ఉన్న పాపానికి స్వస్థత రావాలి కదా. నడినెత్తి నుండి మనకు హృదయం వ్యాధి కలిగి ఉందంట. వ్యాధితో ఉన్నాం, పాపపు వ్యాధితో ఉన్నాం మనం. ఆమె భౌతికంగా ఉండినట్లయితే మనం నేటి క్రైస్తవులు ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇంకా ఎక్కువ భౌతికంగా కాదని నేను మాట్లాడుతున్నది, ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. ఆత్మీయ రోగం మనలో ఇంకా ఎక్కువ ఉంది. ఆయన రక్తాన్ని త్రాగుతూ ఆయన దేహమును ప్రతిరోజు తినట్లేదా? ఆమె వస్త్రాలు మాత్రమే ముట్టింది అక్కడ. ప్రతిరోజు వారం వారం మనం తినట్లేదా? వారం వారం తీసుకుంటున్నాం కదా ఆయన రక్తాన్ని మనలోనికి. మరి మనకెందుకు మనలో ఉన్న రోగానికి స్వస్థత రావట్లే? ఆయన స్వస్థత ఇచ్చాడు, కానీ నువ్వు సరిగ్గా దాన్ని పొందుకోలేకపోతున్నావు. గమనించుకోవాలి. ఆమె విన్న వెంటనే విశ్వసించింది. నువ్వు విన్నావు, విశ్వసించావు, కానీ ఆ విశ్వాసాన్ని సరిగ్గా స్థిరంగా ఉంచుకోలేకపోతున్నావు. కాబట్టి మనం అనుకున్నది దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నామండి. అలాగే చదువుకున్నట్లయితే వెంటనే ఆమె రక్తధార కట్టెను, జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. చూసారండి, వెంటనే వస్త్రాన్ని ముట్టుకున్న వెంటనే ఆమెకు అది నివారణ అయిపోయిందంట, రక్తధార కట్టిందంట. ఆమె విశ్వసించింది కాబట్టే. నీ విశ్వాసము సరైన పునాదులు వేసుకోకపోతే మనం కూడా ఏదో ఒక్క నాడు ఆ పునాది పడిపోయే స్థితిలోకి మనం వెళ్ళిపోతామండి. పునాది సరిగ్గా లేకపోతే ఇల్లు ఎలా అయితే కోల్పోతుందో అలాగే మనం పునాది కరెక్ట్గా లేకపోతే మనం కూడా అలాగే కూలిపోతాం కదండి. ఎందుకు ఇది చిన్న పాయింట్లు మనం ఆలోచించుకోలేకపోతున్నాం? ఆమె అనుకుంది, విన్న వెంటనే విశ్వసించింది. ఆ విశ్వాసానికి అలాగే చదువుకున్నట్లయితే వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకునేను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రంలో ముట్టిన దెవరనని అడుగగా, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది, నా వస్త్రాలు ముట్టింది ఎవరు అని అడిగాడంట. ఆయన అడిగిన తర్వాత ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నిన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావు. ఇంత జన సమూహంలో ఎవరు ముట్టారు ప్రభు అని, ఇంతమందిలో ఉన్నప్పుడు ఎవరొకరు ముట్టారు కదా అన్నట్టు మాట్లాడారంట వాళ్ళు. ఇంత జన సమూహం ఉంది కదా, ఇలాంటి టైంలో కూడా నువ్వు అడుగుతున్నావా అన్నట్లుగా అంటూ, చూచుచున్నావే, నన్ను ముట్టిన దేవుడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఇలాంటి గొప్ప విశ్వాసం మనలో ఉందంటారా? మరి ఇలాంటి గొప్ప విశ్వాసం మనలో ఉండినట్లయితే ఆయన ఇచ్చే ఆశీర్వాదానికి వారసులు ఎందుకు అవ్వం మనం కదా? ఆయన చెప్తూ అంటున్నాడు, మరొకసారి చదువుకుందాం అక్కడ. అప్పుడు ఆ స్త్రీ, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. క్రీస్తు ప్రభు ఈ మాటలు మనకు వర్తించదంటారా ఈ రోజుల్లో? నీ విశ్వాసంలో పరిశుద్ధత అనేది ఉండినట్లయితే, సరైన విశ్వాసం నీలో ఉండినట్లయితే దేవుడిచ్చు ఆశీర్వాదానికి మనం వారసులు అవుతాం ఖచ్చితంగా. కానీ ఎంతసేపు లోకం కొరకే వెంపర్లాడేవారుగా ఉండకుండా పరలోక సంబంధిగా, పరలోకానికి వారసులు అవుటకు వెంపర్లాడేవారుగా ఉండాలండి. నీకు ఏది కావాలో, ఏది అవసరం ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు, నీకంటే ముందుగా ఎరిగి ఉన్నాడు ఆయన. కానీ నీ ప్రార్థన జీవితంలో నువ్వు గోజాడతనం నేర్చుకోవాలి. సరైన ప్రార్థన జీవితం నువ్వు నేర్చుకోవాలి. నాకు ఇది ఉంది కదా ప్రభువా, నీ చిత్తం అయితే తీసివేయి. నాకు ఇలా ఉంది కదా, లేదా నీలో నేను పనిచేసే విధంగా నాకు సహాయం చేయి. నాకు ధైర్యం రావట్లేదు దేవుని నీ పరిచర్లో నేను కూడా పాలే భాగస్సులు అవ్వడానికి నాకు ధైర్యం చాలట్లేదు, నాకు సహాయం చేయి. ఇటువంటి ప్రార్థన మనం కలిగినట్లయితే ఖచ్చితంగా ఆనాడు సొలొమోను గారు చిన్నగా ప్రార్థించిన వెంటనే ఆయన ఏది కావాలో ప్రతీది ఇచ్చేశాడంట, అడగనివి కూడా ఇచ్చేశాడంట కదండి. కాబట్టి నీ ప్రార్థనలో న్యాయము కలిగిన ప్రార్థన నేను చేస్తున్నానా, ప్రార్థన జీవితం నాలో ఉందా లేదని గ్రహించుకోవాలి. ఆమె విశ్వసించింది. ఆయన వస్త్రాలు ముట్టినా సరే నేను స్వస్థత పడతానేమో ఒక బలమైన నమ్మకం ఆమెలో ఉంది. కాబట్టి నీలో అలాంటి ఒక గొప్ప నమ్మకం ఉండాలండి మనలో.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రార్థనలో మనకు కావాల్సింది పవిత్రమైన ప్రార్థన ఉండాలి మన ప్రార్థనలో. తర్వాత నమ్మకమైన ప్రార్థన, తర్వాత విశ్వాసముతో కూడిన ప్రార్థన. ఇవి ఉండాలి మనకు. నమ్మకం ఉంచాలి దేవుని దగ్గర. ఆయన తప్ప ఈ లోకంలో ఆయన అంత గొప్ప నమ్మకస్తుడు మనకి ఎక్కడా దొరకడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, దీనిలో నాకు నిజంగా నా ప్రార్థన జీవితంలో పరిశుద్ధత, పవిత్రత, నిష్కల్మషము, యథార్థత ఇవి ఉన్నాయా? ఇవి ఉండి నేను ప్రార్థిస్తున్నానా? కాబట్టే నేను అవి లేదు కాబట్టే ఇలా ఉన్నానేమో. నా బలహీనతలు ఏంటి, నాలో ఉన్న పాపపు ఇంకా లోపాలు ఏంటి, అవి తీసేసుకోకుండానే దేవునితో నేను మాట్లాడుతున్నానా అనేది ఒక ఇంగిత జ్ఞానం మనలో ఉండినట్లయితే మనము నేర్చుకుంటామండి. ఈనాడు ఆమె మనకు నేర్పింది ఏంటంటే వినిన వెంటనే విశ్వసించింది క్రీస్తుని. ఆమె బాధ అంతా చెప్పుకుంది. ప్రతిరోజు రక్తస్రావం జరుగుతుంది అంటే ఎలా ఉంటుందండి ఆ బాధ? పాత నిబంధనలో మాట్లాడుతూ అంటాడు, రక్తము దేహమునకు ప్రాణం అంటాడు. అంటే ఆమె రోజు రోజుకి ప్రాణాన్ని కోల్పోతుంది. రక్తము దేహమునకు ప్రాణము అన్నాడు పాత నిబంధనలో. అంటే రక్తము దేహమునకు ప్రాణము అంటే ప్రాణాన్ని రోజు రోజుకి కోల్పోతుంది. ఆమె ప్రాణానికి ఆమె ప్రాణం రోజు రోజుకి కోల్పోతూ ఉన్నప్పుడు కానీ ఆమె విన్న వెంటనే విశ్వసించింది. మనం ఏదైనా ఇంకా దేవుళ్ళను కోల్పోతున్నావేమో, ఈ కోల్పోతనాన్ని నేను ఇంకా ఏదైనా విడిచిపెట్టేస్తున్నానేమో దేవునిలో. సరైన సంబంధం నేను దేవునితో కలిగి ఉండట్లే, అదేమో అని నువ్వు ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. నా ప్రార్థన జీవితము, ప్రార్థన విశ్వాసము ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. మరోమాట మనం చూసుకొని ముగించుకుందామండి. ఆ లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 25వ వచనం అండి. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకొనగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా అంటున్నాడండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడే అని చెప్పాడు దేవుడు. కానీ చింతిస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారండి, రేపు ఏది జరగబోతుందో ఈనాడే, ముందు భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని ఈ రోజే చింతిస్తూ ఉంటారు. కానీ నీ చింత యావత్తు ఆయన మీద వేయుడే అనే ఒక మాటలు మాత్రం విడిచిపెట్టేస్తారు. చింత మీ ఎంతసేపు మీ భౌతికంగానే మీరు ఆర్థికంగానే చింతిస్తూ ఉండంటే దేవునిలో ఎప్పుడు దేవుని కొరకు ఎప్పుడు నువ్వు బ్రతకగలుగుతావు? కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకొనగలడు. ఏదైనా ఎక్కువ చేసుకుంటావా నువ్వు? ఎక్కువ పెరిగిపోతుందా? ఏదైనా ఏది పెరగదు, ఏది తరగదు. సో అలాగే ఉంటుంది. నువ్వు చింతించడం మాను. దేవుని వెతకడం నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీగా ఉండు. దేవుని కొరకు దేవుని వెతకడాన్ని నువ్వు అలవాటు చేసుకో. రోజు రోజుకి చింతించడం కాదు, నా కుటుంబం ఎలా ఉంటుందో, అది ఎలా ఉంటుందో, ఇది ఎలా ఉంటుందో, ఇది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వెతుకు. దేవుని వెతికినట్లయితే మూరుడు ఎక్కువ చేసుకొనగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా ఎందుకు చింతిస్తున్నారు? 21వ వచనం. పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి. ఎలాగున్నాయండి పువ్వులు? ఇప్పుడు అడవిలో పువ్వులు ఉంటాయి, వాటికి ఎవరైనా నీళ్లు పోస్తున్నారా, ఎరవేస్తున్నారా, ఏమైనా చేస్తున్నారా అండి? దేవుడే కదా. దేవుడు పువ్వు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. పువ్వులు ఎలా ఎదుగుచున్నాయి ఆలోచించండి ఒకసారి. అడవిలో గడ్డి పువ్వులు ఎలా ఎదుగుచున్నాయి, వాటిని ఎవరైనా చూసుకుంటున్నారా? లేదు కదా. దేవుడే కదా వాటిని చూసుకుంటున్నది. అడవి పువ్వుల కన్నా మనము శ్రేష్ఠులము కామా? అడవి పువ్వుల కన్నా మనం శ్రేష్టము కాదండి. వాటికన్నే గొప్ప శ్రేష్ఠులుగా మనుషుల్ని ఎంచాడు ఆయన. వాటినే అంత గొప్పగా పెంచుతూ ఉన్నప్పుడు నిన్ను నన్ను ఎందుకు పెంచాడు ఆయన? ఫస్ట్ ఆయన పెంచాలంటే మొదట నువ్వు చేయాల్సింది నీ చేయి తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టడం. నీ మనసును తీసుకెళ్ళి నీ మనసును తీసుకెళ్ళి ఆయన మనసుకు దగ్గర చేసుకోవడం. పువ్వు ఎలాగో ఎదుగుచున్నది ఆలోచించండి ఒకసారి. నిజంగా ఆలోచించండి. మనం ఎలా ఎదుగుచున్నాయి అవి. ఆకాశ పక్షులు ఎలా తింటున్నాయి అవి. వాటికైనా ఆహారం ఇవ్వట్లేదా?
వాటికైనా వాటిని చూసుకోవట్లేదు ఆయన. మరి వాటికన్నా శ్రేష్ఠము కామ మనము? మనల్ని ఎందుకు చూసుకోడు ఆయన? మన కొరకు ఎందుకు ఆయన ఆశీర్వాదాలను పంపించడు? ఆశీర్వాదాన్ని ఎందుకు ఇవ్వడు మన మీద అనేది మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, మన మొదటి వాటికన్నా శ్రేష్ఠులుగా దేవుడు మనల్ని ఎంచాడే, మనల్ని ఆయన అనుకుంటున్నాడే. కానీ నేను ఎందుకు ఇలా ఉండిపోతున్నా? ఎందుకు నా ప్రార్థన జీవితాన్ని నేను కోల్పోతున్నాను? ఎందుకు నా విశ్వాస జీవితం నేను కోల్పోతున్నాను? అంత గొప్ప భక్తులు ఈనాడు మనకి ఇంత మాదిరిగా ఉంచి వెళ్ళిపోయారే, ఈ మాదిరిలో నేను ఎందుకు నడవలేకపోతున్నానని నిజంగా ఆలోచించినట్లయితే మనకు అర్థమవుతుందండి. అప్పుడు అలాగే చదువుకుందాము. పువ్వు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను వాటిని ఆయన పెంచుతున్నాడు. తన సమస్త వైభవంతో కూడా సొలొమోను సైతము వీటిలో ఒక దాని వల్ల నేను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రములనిచ్చును. రక్షణ వస్త్రాలను మనకి ఇవ్వలేదు ఆయన? ఆయన త్యాగము చేసి లోకానికి వచ్చి మన కొరకు ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తాన్ని చిందించి రక్షణ వస్త్రాన్ని మనకిస్తే ఆ రక్షణ వస్త్రాన్ని తీసుకెళ్లి బయట పారేస్తున్నారు, లోకంలో పడేస్తున్నారు చాలా మంది. అలాగే చదువుకున్నట్లయితే మరొకసారి, నేడు పొలములో ఉండి రేపు పోయలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రములనిచ్చును. ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఇప్పుడు ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ అనుమానం పడిందా అంటే కొంత కూడా అనుమానం పడలేదు. విశ్వాసంలో అనుమానం ఉండొద్దు, అనుమానం ఉండకూడదు. అనుమానం డౌట్ అనేది నీకు ఉండేది, నువ్వు అవుట్ అయిపోతావు. విశ్వాసంలో డౌట్ నీకు వస్తే నువ్వు అవుట్ అయిపోతారు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, అనుమానం ఉండకూడదు. ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను కదా. తెలుసు కదా నీకు ఏమి కావాలి లోకంలో, ఆయనకు తెలుసు కదా. అన్ని ఇచ్చిన తర్వాత మనిషిని చేశాడు కదా. ప్రకృతిలో ఏం కావాలో ఆయన వాళ్ళకి ఆహారం ఏం కావాలో ప్రతిదీ చేసిన తర్వాతనే మనిషిని చేశాడు కదా. ఇంతంతా చేసిన నీ తండ్రికి తెలిసిన నీ తండ్రి నీకేం కావాలో తెలియదా? మరి నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆయనకు తెలుసు, ప్రతిదీ తెలుసు. కానీ నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆయన వెతుకు. ఫస్ట్ ఆయన వెతికే పనిలో ఉండు, దేవుని పనిలో నువ్వు ఉండు. ఖచ్చితంగా నీకు కావాల్సింది న్యాయబద్ధమైనది ఆయన తీరుస్తాడు ఖచ్చితంగా. నీలో నీ చిత్తాన్ని కాదు ఆయన చిత్తాన్ని ఉంచుకో, నీలో నీ ఇష్టాన్ని కాదు ఆయన ఇష్టాన్ని ఉంచుకో. ఖచ్చితంగా నీ ఇష్టాన్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా తీరుస్తాడు, అది గమనించుకోవాలి. మరొకసారి మనం చదువుకున్నట్లయితే, అనుమానము కలిగి ఉండకూడదు, ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుతురు, ఇవి మీకు కావలసి ఉన్నవని ఈ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మందా భయపడకుడి అంటున్నాడు. ఆయన రాజ్యాన్ని వెతుకు ఫస్ట్. ఆయన రాజ్యాన్ని వెతికే చాలా మంది ఆశీర్వాదాలు భక్తులు పొందుకున్నారు. చిన్న ప్రార్థన, ఎబ్బేజు చేసిన ప్రార్థన, నీ చేయి నాకు తోడుగా ఉంచు ప్రభువా అన్నాడు ఆయన. కానీ ఇటువంటి ప్రార్థనలు మనకు కరువైపోతున్నాయి కాబట్టి మనం సరైన విశ్వాస స్థాయి మనలో ఉండలేకపోతుంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, ఇలాంటి విశ్వాసపు జీవితం నాలో నిజంగా నేను కలిగి ఉన్నానా అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. నిజంగా పరిశుద్ధంగా నీ మోకాలు నేలను తాకితే నీ ప్రార్థన పరలోకాన్ని తాకదండి? తాకుతుంది కదా. నిజంగా నీ మోకాలు నేలను తాకినట్లయితే పరిశుద్ధంగా నీ ప్రార్థన పరలోకం తాకుతుంది నీ ప్రార్థన. కాబట్టి గమనించుకోవాలి, నువ్వు ఎన్ని తలుచుకున్నా, నువ్వు ఏది అడిగినా కూడా జరిగేదంతా ఆయన చిత్తమే. అది నువ్వు అది ఆ పాయింట్ నీకు తెలిస్తే చాలు. నేను ఎంత అనుకున్నా, ఏం చేసుకున్నా, 3 ఎక్కువ నేనేం చేసుకోలేను, తక్కువ కూడా చేసుకోలేను. నాకు ఏది కావాలన్నా నా తండ్రికి తెలుసు. నేను చేయాల్సింది ఒక్కటే, పరలోక ఆయన రాజ్యమును పరలోకాన్ని వెతికేవారుగా మనం ఉండాలి, ఆయనను చదివేవారుగా మనం ఉండాలి. ఈ పాయింట్ మనం నేర్చుకుంటే చాలు, ఆటోమేటిక్ గానే ఆయన ఆశీర్వాదం మనకు వచ్చేస్తుంది. మనుషుల దగ్గర లిమిటెడ్ గా నీకు ఆశీర్వాదం ఉంటుందేమో, లిమిటెడ్ గా నీకు ఏదైనా కొంతవరకే ఉంటుందేమో. కానీ మన తండ్రి అయిన దేవుని దగ్గర అన్లిమిటెడ్ ఆశీర్వాదం అండి, అన్లిమిటెడ్ గా ఉంటుంది. కొంతవరకే. ఇప్పుడు నీ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది అనుకో, లిమిటెడ్ అంతే, అది ఇంకా మీకు కాల్ వచ్చేస్తూ ఉంటుంది.
కానీ ఆయన అన్లిమిటెడ్ ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరించాలని ఆయన కోరుకుంటున్నాడు, కానీ నువ్వే దానికి అనుకూలంగా లేవు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, ఎన్ని తలుచుకున్నా ఏమనుకున్నా కూడా జరిగేదంతా నా తండ్రి చిత్తమైన ఒక పాయింట్ నువ్వు తెలుసుకున్నట్లయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన ఆశలు మనకు న్యాయబద్ధమైన చిత్తాన్ని, న్యాయబద్ధమైన ఒక ఇష్టాన్ని ఆయన తీర్చడానికి రెడీగా ఉండడానికి గుర్తించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రార్థన జీవితాన్ని కోల్పోయే స్థితిలో ఏ ఒక్కరు ఉండకూడదు. దాన్ని ఇంకా ఎక్కువ పెంచుకునే వారుగా ఉండాలి, కానీ తక్కువ అయిపోయే వారుగా ఏ ఒక్కరు ఉండకూడదని కోరుకుంటూ నా ఈ యొక్క మాటను ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా ఇంతవరకు ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు తండ్రి. అవును ప్రభువా, ఎబేచు ప్రార్థన తండ్రి, మీ యొక్క చేయి మాకు తోడుగా ఉంచు ప్రభువా అనే ఒక ప్రార్థనలు ప్రభువా, ఏ కీడు రాకుండా తండ్రి నన్ను కాపాడని ఒక అలాంటి గొప్ప గొప్ప ప్రార్థనలు తండ్రి ఈరోజు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. అవును ప్రభా, మొదట మిమ్మల్ని వెతికేవారుగా ఉన్నట్టుగా మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలో న్యాయబద్ధమైనటువంటి ప్రార్థన మేము కలిగి ఉండటానికి మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మాకు ఏది అవసరం అది మీకు ముందుగానే తెలుసు గనక తండ్రి, దాని గురించి మేము ఎక్కువ ఆలోచించే వారుగా ఉండకుండా తండ్రి, మీ ఆశీర్వాదమునకు వారసులగుటకు తండ్రి మాకు కావాల్సినటువంటి అర్హతలు మేము పొందుకునే వారుగా మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అడవి పువ్వులు తండ్రి ఎలా అయితే తండ్రి అవి ఎంతో మంచిగా తండ్రి మీరు పెంచుతున్నారో తండ్రి, మేము తండ్రి వాటికన్నా శ్రేష్ఠులుగా ఉన్న మేము ప్రభువా మరింత ఎక్కువగా ఇంకా ఎంతో గొప్పగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారని గుర్తించుకొని గమనించుకున్నటకు తండ్రి, మీ ప్రేమకు దాసోహలం అయ్యుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎల్లవేళన మీ ప్రేమను కుమ్మరిస్తున్నాం మేము ప్రభువా, దాన్ని పొందుకొని అర్హత మాకు కలిగి ఉండటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ప్రభువా వినిన వెంటనే విశ్వసించింది తండ్రి. మీ వస్త్రము ముట్టినను నేను స్వస్థత పొందుతానని ఒక విశ్వాసము తండ్రి ఈరోజు మాకు నేర్పిస్తుంది పాఠము తండ్రి. ఈనాడు తండ్రి మీ యొక్క రక్తమును మీ యొక్క దేహమును ప్రతి వారము తండ్రి తీసుకుంటున్న మేము ప్రభువా ఇంకా ఎంతో గొప్పగా తండ్రి మేము బ్రతకడానికి మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ కూడా ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి ఇంతసేపు విన్నటువంటి ఈ యొక్క గొప్ప మాటలు ప్రభువా మాలో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించినట్లుగా మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రార్థన జీవితాన్ని కలిగి తండ్రి ఆశీర్వాదానికి వారసులు అవుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మా విశ్వాసంలో సరైన పరిశుద్ధత తండ్రి ఉందో లేదని గ్రహించుకొని మాలో ఉన్న ప్రతి ఒక్క పాపమని తండ్రి పాపమును తీసివేసుకున్నటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభువులు మీ ఒక్కరికే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు సమర్పించుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎంతో విలువైన సంగతులను గురించి వివరించిన సహోదరు గారికి సంగీత వందనాలు తెలుసున్నాను. అలాగే అందరూ లేఖించుకున్నట్లయితే ఒక పాట పాడుకున్నాం.
చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా నీ వాక్కుకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఇంత చక్కగా పట్టుబడిన సాహిత్య గారికి సంవత్సరం వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే రొట్టె కొగురు, ద్రాక్షరసం కొగురు, స్త్రీల ఒక్కరు, పురుషుల ఒక్కరు ప్రార్థించండి. స్థుతించే భాగ్యాన్ని తండ్రి ఎంతో మందికి కోల్పోతున్నారు, నశించిపోతున్నారు తండ్రి. తండ్రి ఇంతవరకు అవకాశం ఇచ్చినందుకు తండ్రి కేవలం తండ్రి కొడుకులతో కాకుండా నీకు ఇచ్చి తండ్రి హృదయంలో తండ్రి వాక్యాన్ని తండ్రి పలకల మీద రాసుకొని దాని ప్రకారంలో జీవించుకున్నాను. భక్తులు ఎలాగైతే జీవించారో తండ్రి ఆ భక్తుల జీవితంలో తండ్రి మన కళ్ళ ముందు నుంచి తండ్రి ఆ భక్తులు ఎలాగైతే జీవితాన్ని గడిపారో తండ్రి నేను కూడా తండ్రి మీ వైపు చూసేవాళ్ళకి ప్రార్థిస్తూ కేవలం తండ్రి ప్రార్థన అదే వాటి మాటలతో కాకుండా తండ్రి హృదయంలో అంతరంగంలో తండ్రి మీ యొక్క ప్రేమ కలిగి తండ్రి భక్తి కలిగి ముందుకు అడుగులు వేసేటందుకు సహాయం ఇచ్చిన వేడుకుంటూ మన ప్రభానికి మార్గాన్ని సిద్ధేసి ప్రభావ ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి మా కోసం తండ్రి మనం పెట్టేంత రీతిగా తండ్రి మనం పెట్టి మా కోసం తండ్రి అతనికి సాదృశ్యంగా తండ్రి మేము రొట్టెను తీసుకోబోతుండగా సమయోచిత జ్ఞానాన్ని మాకు ముందుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అమలు ప్రభావ నీ యొక్క రొట్టెను తీసుకోబోతుండగా తండ్రి సమయోచిత జ్ఞానాన్ని ముందుగా అనుగ్రహించాము. మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటూ యోగ్యత కలిగి తండ్రి మేము చేయించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. నేను తగ్గించుకుంటే నేను ఆమెను కూడా శ్రేషిస్తున్నాను వచ్చిన ప్రార్థనలు వేడుతాను నా తండ్రి. ఇంతవరకు తండ్రి ఎంతో విలువైన మాటలు మాకు ఇంటింత చేశారు ప్రభావ అందరినీ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడే వదిలే చూపించడం కాకుండా తండ్రి ప్రకారంగా మా జీవితాలను సరిదిద్దుకునేందుకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కేవలం తండ్రి తెలుగుతో కాక తండ్రి హృదయంతో తండ్రి మేము స్థుతించే జ్ఞానం వివేకం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కోరుకునేంత పరిశుద్ధత తండ్రి మనం ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ఈ రక్తానికి తీసుకోబోతుందో సంయోజిత జ్ఞానం వివేకం మాకు ముందుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటాం. మనం ప్రభుత్వం ఒక్కరికి చెల్లిస్తుంది యోగ్యత కలుగుతుంది. మా బలంలో చేయించడానికి మాకు అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటాం. మనం ప్రభుత్వం ఒక్కరికి చెల్లిస్తూ ఏకీపిస్తున్నామని వైద్యు ప్రార్థిస్తున్నామని అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రయాణ యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక్క రొట్టెని ఎత్తుకొని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకే నా శరీరమునను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన మీ రెండు చిన్న చేపలు అడిగినంతనే ఇచ్చిన చిన్న బాలుడు. ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అడిగినంతనే ఇచ్చిన చిన్న బాలుడు. మిగిలినవన్నీ 12 గంపలాయెను. సేవలో సహకారిగా చిన్నవాడు నిలిచెను. సత్క్రియ నేర్పించే పాఠం ఇది సోదరా, ఉత్సాహముగా ఇచ్చే మనసుండాలిగా. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం. గుణముంది అక్కడ కనబడుతుంది. సంగము శ్రమలలో ఉంది, సువార్తమని మిగులుంది. లోకము బెదిరిస్తుంది, కరువు ఎదురుగా ఉంది. పొలమును అమ్మి ప్రభువు పరిచర్యకు ఇచ్చాడు. ధనమును అపోస్తలుల పాదము ముందుంచాడు.
చేసినట్టు ఆయన మెప్పుకుంటారు. అక్షయాహారం ఆత్మలకందించారు, రక్షణ వస్త్రమును వస్త్రహీనులకిచ్చారు. పూర్ణోదయం ఇచ్చును జీవ కిరీటం, వారికి మాత్రం సిద్ధము దేవుని రాజ్యం. పూర్ణోదయం ఇచ్చును జీవ కిరీటం, వారికి మాత్రం సిద్ధము దేవుని రాజ్యం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అడిగినట్టనే ఇచ్చెను చిన్న బాలుడు. పంచినవన్నీ క్రీస్తు శక్తి వలన కలిగెను, అయినా సహకారం ఆయనందు కలిగెను. మిగిలినవన్నీ 12 కంపలాయెను, సేవలో సహకారిగా చిన్నవాడు నిలిచెను. సత్క్రియ నేర్పించే పాఠం ఇది సోదరా, ఉత్సాహముగా ఇచ్చే మనసుండాలిరా. ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం, పంచే గుణం ఆయన ఆశీర్వచనం.